సార్ శేషయ్య గారు ఎవరండి? ఎవరు రైడు? శాస్త్రి గారంటే తెలియదటయ్యా. ఈ ఊరికి మోతుబారు రైతు, జమీందారు విగ్రహం, రాజా వర్చస్సు. సారీ, నిజంగా ఈ ఊరికి నేను కొత్తవాడిని సార్. గుడ్ మార్నింగ్. అది వరుస. పొలం మీద అప్పైతే పందులతో మాట్లాడు, అమ్మేదట్టయితే నా దగ్గర. నేను అందుకు రాలేదండి, మీకు టెలిగ్రామ్ వచ్చింది. ఇక్కడ సంతకం చేయండి సార్. పందులు నీకేమైనా గుర్తుందా? అయ్యా, శేషయ్య గారి నిశ్చాని అని వేలు ముద్ర చుట్టూ రాయించండి. నాకు చదువు రాదని గవర్నమెంట్ కూడా తెలవాలంటయ్యా. నువ్వే రాసుకోపా. పంతులు చదివాడు. ఎగ్జామినేషన్స్ ఓవర్, కమింగ్ టుమారో, సెండ్ కార్ట్ స్టేషన్. రాజు. చదవమంటే అలుస్తాయటయ్యా. అది కాదండి, అబ్బాయి గారు పరీక్షలు అయిపోయి రేపు వస్తున్నాను, స్టేషన్ కి బండి పంపించమన్నారు. అది అర్థమైందిలే, పరీక్షలు బాగా రాశాడని. అలాంటి విషయాలు ఇందులో రాయరు. ఎందుకు రాయడు? కష్టపడి చదివించాడు కదా, మాత్రం రాయకూడదు. ఇంటికి వచ్చాక అడగాలి కానీ టెలిగ్రామ్ లో అన్ని రాయరండి. నాకు తెలుసులేవయ్యా, 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకున్నాను కదా అని ఎగిరి పడమాక. వస్తున్నాళ్లే మా వాడు ఇంగ్లీష్ గడగడ మాట్లాడి నీలోనే కాదు ఊళ్ళో వాళ్ళు నోళ్ళని ముంచేస్తాడు. మా వాళ్ళగా ఎంఏ చదువుకున్నాడు. ఎవడు కదా ఊళ్ళో? ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా చదువుతున్నారండి, ఎంఏ బిఏ. ఎవరా? ఏమి లేదండి, ఉన్నవాళ్ళు చదివించుకోవడంలో విశేషమే ఉంది. మీ చెల్లెలు గారి దత్తుడు రావణ కూడా తన చెల్లెల్ని కష్టపడి గొప్పగా చదివించుకున్నాడు కదా. ఆ ఊసుగా నా కుటుంబం ఊసుగా నా దగ్గర ఎత్తావంటే నీ బుర్ర చెత్త కొట్టి ఊరగాయ పట్టిస్తా.